నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పలువురు రాజకీయ ప్రముఖులు. జనసేన కార్యకర్తల సమావేశం ఆదివారం బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. జనసేన పిఎఫ్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జనసేన టీడీపీ సంయుక్తంగా ఓటర్ జాబితాను పరిశీలించడం జరుగుతుందని, అదేవిధంగా సోమవారం చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమంపై నాయకులను కార్యకర్తలను అప్రమత్తం చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మా సీనియర్ పార్టీ నాయకులు, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలతోటి చక్కటి సమావేశం ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ఓటర్ లిస్ట్ సిద్ధమైంది కాబట్టి ఒక బాధ్యతతోటి ప్రతి వార్డులోనూ గ్రామాల్లో కూడా సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి మరొకసారి ఈ ఓటర్ లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి పర్యటన పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా తెనాలి మండలంలో ఉన్న మా నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా కోరాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ప్రజలకు అంకితమై ఈ ప్రాంతానికి, తెనాలి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కోసం పేదవాడిని కాపాడుకునే విధంగా ఒక చిత్తశుద్ధితోటి విలువలతో కూడిన రాజకీయాలు మనందరం చేయాలనేది ఈరోజు మా సమావేశంలో. తిరుమలలో జరిగే హరినామ సంకీర్తనకు 60 మంది తెనాలి నుండి తరలి వెళ్లనున్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో తిరుమలకు ఎంపికైన బృంద సభ్యులచే సమావేశం నిర్వహించారు. 4 బృందాలుగా మొత్తం 60 మంది సభ్యులు తిరుమలకు వెళ్తున్నట్లు కొండపి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో కొండపి వసుంధర, వజ్జల లక్ష్మి, సునీత, కారంపూడి రమాదేవి, విప్పల వెంకట శిరీష మరియు బృంద సభ్యులు అందే బాలచంద్ర మౌళి, లక్కరాజు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు 2024 కాను హరినామ సంకీర్తనకు సెలెక్ట్ చేశారు. అందులో ఏ గ్రామానికి, జిల్లాకు వచ్చేసరికి 10 మంది అటు సెలెక్ట్ చేశారు. కానీ మన తెనాలి పట్టణంలో ఒకేసారి 4 బృందాలని ఈ ఫిబ్రవరి నెలలో సెలెక్ట్ చేశారు వెళ్ళేట్లుగా. అలాగే మా మే నెలలో ఒక 3 బృందాలు సెలెక్ట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మన తెనాలి కళాకాలాచి అనే పేరు, అందుకని చెప్పి సెలెక్ట్ చేశారు. రేపు ఫిబ్రవరి నెలలో ఈ 4 బృందాలు తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన చేయడానికి వెళ్తున్నాయి. వెళ్ళిన 15 ఒక్కొక్క బృందానికి 15 మంది ఉంటారు. వీళ్ళకి వసతి ప్లస్ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు. స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 44వ వర్ధంతి మరియు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఉదయం నన్నపనేని సమాధి స్థలి సమతావనంలో పలువురు రాజకీయ ప్రముఖులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. అనంతరం కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత నన్నపనేని వెంకట్రావుకు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఆయన రాజకీయాల్లో అనేక
విధాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర ఉద్యమం నుంచి ఏ విధంగా పోరాటం చేశాడని చెప్పాడు. బలహీన వర్గాల ఉన్నతి కోసం ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా బలహీన వర్గాల సదస్సు ఈ ప్రాంతంలో నన్నపనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారంటే ఆయన యొక్క దార్శనికత ఎటువంటిదో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాకే బాబు భాస్కర్ గారిని అడిగితే 1960లో ఈ కళాశాల నిర్మాణం జరిగిందని చెప్పాడు. అంటే దగ్గర 62-63 సంవత్సరాలు అవుతా ఉంది. 63 ఏళ్ళు అయింది ఈ కళాశాల స్థాపించి. వ్యాపారమయమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాత్మకంగా చూస్తున్నారు. కానీ వారి తండ్రి స్థాపించినటువంటి కళాశాలలో పేదవాడికి ఇదంటే ఎయిడెడ్ కాలేజీగా ఎక్కువ పేదవాళ్ళు ఇక్కడ చదివేది. మధ్యతరగతి పేద విద్యార్థులు ఇక్కడ చదువుని అభ్యసిస్తూ ఉంటారు. నీ సేవని కంటిన్యూ చేయాలని ఒక మంచి ఆశయంతో సుధాకర్ గారు ఈ కళాశాలకి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత వారి కుమారుడు భాస్కర్ గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం అనేది అందరూ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం. నన్నపనేని వెంకట్రావు గారి గురించి చెప్పారు. వెంకట్రావు గారి గురించి అక్క రాజకుమారి గారు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. వేమూరులో ఒకసారి పోటీ చేసి ఓటమి చెందాడు. తెనాల్లో 2 సార్లు ఓటమి చెందాడు. 3 సార్లు చైర్మన్గా పనిచేశాడు, మున్సిపల్ చైర్మన్గా. ఈ ఆంధ్ర ప్యారిస్ ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అంటే అబో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి. ఆయన ఈ తెనాల్లో అభివృద్ధి కానీ ఈ తెనాలికి ఒక స్వరూపం కానీ మొత్తం కూడా నన్నపనేని వెంకట్రావు గారు స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఆయన యొక్క ఏ విధంగా ఆయన ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాడు అనే దానికి ప్రతి దానిలో కూడా ఆయన యొక్క స్ఫురణ తీసుకొచ్చే అంశాలు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఇంజనీరింగ్ కళాశాల CEO నన్నపనేని భాస్కర్, భాగ్యలక్ష్మి, సుగుణ, ముకుందరావు, శ్రీవాణి, నిరంజన్ రావు, కళాశాల కమిటీ అధ్యక్షులు మారేతు సీతారామయ్య, ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, వైస్ ప్రిన్సిపల్ నరసింహమూర్తి, ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఆయన వరబడి మాత్రం ఎవరు కూడా సాధ్యం కాదు. గెలిచినా గెలవకపోయినా ప్రజల పక్షాన ఉండి ప్రజల తరఫున పోరాడినటువంటి వ్యక్తి నన్నపనేని వెంకట్రావు గారు. ఇక్కడ ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పుడు ఈ కాలువల మీద వంతెనలు కూడా ఉండేవి కాదంట. తర్వాత వంతెనలు కట్టారు చాలా లేటుగా. అంతేకాకుండా ఈ కళాశాల ఇక్కడ పేద బలహీన వర్గాలకి, ముఖ్యంగా SC, ST, మైనార్టీలకి ఇది ఉపయోగపడిందని చెప్తారు అందరూ కూడా. ఎందుకనంటే ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ లెక్చరర్స్ కానీ అనేక పేదవాళ్ళు, అనేక కులాల వారు, బలహీన వర్గాల వారు ఎక్కువగా అనేక మంది ఇక్కడ ఉద్యోగాలు చేశారు. ఈనాటికి కూడా ఆయన పేరు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వెంకట్రావు గారు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఇందా చెప్పారు, ఆయన ఒకసారి. అంతేకాకుండా గిరిగారు, రాష్ట్రపతిగా గిరిగారు ఇక్కడికి వచ్చి గిరిగారు ఆయన భార్య ఎంతో మెచ్చుకుని వెళ్ళారు. అట్లాగే దత్తు గారు అంటే ఎలగపూడి రామకృష్ణ గారి పెద్ద BSR 86 కాలేజ్, తర్వాత నన్నపనేని వెంకట్రావు గారి పేరు చేర్చడం జరిగింది. మరి NVR అండ్ NVR కాలేజ్ అని చెప్పని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెంకట్రావు గారి పేరు తర్వాత పెట్టింది. ఆయన ఉండగైతే పెట్టనిచ్చేవాళ్ళు కాదు, తర్వాత ఆ పేరు చేర్చడం జరిగింది. ఆయన ముందు చూపుతో తెనాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు వేసినటువంటి అక్కయ్య గారు చెప్పినట్లుగా సత్యనారాయణ టాకీస్ నుండి ఐతానగర్ దాకా వేసిన రోడ్డు చెక్కు చెదరకుండా వేశారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి పటిష్టమైనటువంటి కార్యక్రమాలు నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ ఆ రోజుల్లో కాలేజీ స్థాపించి మేమందరం కూడా ఆ కాలేజీలోనే చదువుకున్నాం. ఆ రోజు నిజంగా ఫీజులు కూడా చాలా తక్కువ ఉండేవి. ఆ ఫీజు కన్సెషన్ అని 30 రూపాయలు, మాకు సంవత్సరానికి 30 రూపాయలతో అక్కడ విద్య ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనేక మందికి ఉద్యోగావకాశం కల్పించడమే కాకుండా అనేక రంగాల్లో ఆయన మరి ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి మహానుభావుడిగా ఆయన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మనవడు డాక్టర్ అన్షుల్ అవిజిత్ ఆదివారం తెనాలి విచ్చేశారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ బయోపిక్ షూటింగ్ నిమిత్తం తెనాలి వచ్చిన ఆయనకు తెనాలి బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్, ఐతనగర్ ప్రాంతాలలోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలిలో తన తాతగారైన బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని తానే ప్రారంభించడం జరిగిందని,
నేటికి ఆయన ఆశయాలను ఆదర్శాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న తెనాలి బీజేఆర్ కమిటీని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ఉపాధ్యక్షులు నలుకుర్తి రమేష్, కోశాధికారి కొమ్ము రాయల్, కమిటీ సభ్యులు ఎడ్లపాటి అనిల్, వేజెండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. It is a great honor and privilege to be here in the statue of my beloved grandfather Babu Jagjeevan Ram. Babu Jagjeevan Ram was much loved by the people of Tenali, and in fact Babuji's first statues in 1974 was in Tenali. He loved the people of Tenali. They gave him so much affection, and that gave strength to Babuji to fight for the cause of the downtrodden, to fight for social justice. So I'm very happy to be here. It is a great honor for you. Thank you for coming. దిలీప్ రాజా అన్న ఆహ్వానాన్ని మన్నించి తెనాలి వచ్చి తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఏఐసిసి అధికార ప్రతినిధి అన్షుల్ గారికి బీజేఆర్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం.